గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశం మాజీ ఎమ్మెల్యే కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతుల ఆధ్వర్యంలో ఆయన స్వగృహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్, అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాగున్నప్పటికీ దగ్గరుండి కోఆర్డినేట్ చేసి ఎలక్షన్ జరిపినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే పెద్దలు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఎప్పుడు అప్పుడప్పుడు మేము ఏదో చర్చలు దెబ్బలాడుకుంటుంటాం, కానీ ఎప్పుడు కలిసి నన్ను దగ్గర నెగ్గించి ఎలక్షన్ చేసిన సత్యబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే కోఆర్డినేటర్ బాబీ గారికి, అలాగే ఇవాళ పెళ్లి కొడుకు మన రాజశేఖర్ గారికి, దాసు గారికి, దులుపుతు వెంకటేశ్వర మిత్రులు, అలాగే గోవింద్ గారికి, దీని మీద పూర్తి శ్రద్ధ పెట్టడం జరిగింది. శ్రద్ధతోటి పనిచేస్తాం. ప్రతి చోట ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకు చల్లని ఓట్లు ఇల్లు గ్రాడ్యుయేట్స్ అంటే ఉంటాయి. విశ్వంగా కూడా నమస్కారం ఇది గ్రాడ్యుయేట్ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి పట్టభద్రులు లేని మేధావులందరినీ కూడా ఓటు అభ్యర్థించి నా పేరు దగ్గర ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నెగ్గించాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఓటర్లను ఎలా కలవాలి, ఓటర్లందరినీ కూడా మరి అందరూ సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి పోలింగ్ తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఓటుకి తీసుకొచ్చే బాధ్యత మన కూటమి నాయకులందరూ తీసుకోవడం జరిగింది. కాబట్టి విద్యులైన పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ అని పేరు దగ్గర మొదటి ఓటు ఒకటానికి వేసి నెగ్గించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎందుకు నెగ్గించాలన్న సమస్య కూడా ఇక్కడ ఉంది. ఆ రోజు మరి 2024 జనరల్ ఎలక్షన్లో జగన్ పోవాలని మరి ప్రజలందరూ విద్యులైన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలందరూ కూడా ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరచడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, ఇక్కడ పురంధేశ్వరి గారు వీళ్ళ సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో గత 7 నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే లక్షలాది కోట్ల పెట్టుబడులు రావడం, అదేవిధంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఈ మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి గత 7 నెలల్లోనే సుమారుగా 4-5 లక్షల ఉద్యోగాలు కూడా మరి ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా కల్పించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. మరి